జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఎన్నికల సంఘం కన్నా వీళ్ళు ఈ ఎన్నికల సంఘం కన్నా ఇప్పుడు సర్పంచ్కి పోటీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్తు రెడీలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిసుంది ఇక మాటలు కలుపుడు, వరుసలు కలుపుడు, ఇప్పటిసుంది ఇక నమస్తలు చెప్పుడు, ఆయిల్ చెప్పుడు, బాయిల్ చెప్పుడు, గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, అవసరం ఉంటే గుడ్ నైట్లు, ఈ వాట్సాప్లలో ఈ పని మీదే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు, పగోను కూడా రావద్దు వాళ్ళ కష్టం. ఎదురైన వాళ్ళకల్లా నమస్తే పెట్టబోతే మరి ఈడు ఓటేయడు అని పరిస్థితి కట్టుంటుంది. ఊళ్ళలో ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళు ఎన్నికల కమిషన్ కన్నా ముందే రెడీలు ఉంటారు. ఎందుకంటే ఏ మూమెంట్లో ఎలక్షన్ నచ్చినా కానీ అనాథం కాళ్ళ మీద పట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. నేను కొందరు మాట చెప్తున్నా, అనాథం కాళ్ళ మీద పడి సిద్ధం. ఇప్పుడు ఓటు పడాలంతే, ఓటు అనేది అలా పడాలి అంతే. అది కాళ్ళు మొక్కుతావా, ఇంకేం చేస్తావా, ఇంకేమైనా ఇక, కానీ ఓటు మాత్రం అదే. 5 సంవత్సరాల తర్వాత ఆట ఆడచ్చు. మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఒక్కసారి ఓటు అని వాటి పడ్డదనుకో, ఒక ఓటు అనేది ఒక్కసారి ఓటు వేసారనుకో నాయకుడిని, 5 సంవత్సరాల దాకా మళ్ళీ ఆట ఆడచ్చు. ఇక అట్లుంటుంది. ఇక లోకల్ నాయకులతో మామూలుతోనే ఉండదు, ఎమ్మెల్యేలతోనే ఎంపీలతోనే ఏది కాదు, సర్పంచ్లతోని కొందరు సర్పంచ్లతోని గ్రామాలలో ఆట ఆడతారు.